నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే ఈరోజు నుంచే టీఎస్ఎల్, ఎప్సెట్, తొలుత అగ్రి ఫార్మసీ పరీక్ష 9వ తేదీ నుంచి ఇంజనీరింగ్ స్ట్రీమ్కు ఉదయం సాయంత్రం 2 సెషన్లుగా పరీక్షలు. నిమిషం ఆలస్యమైన నో ఛాన్స్. 90 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిదని అధికారుల సూచన. విస్తృతంగా ఏర్పాట్లు చేశారంట. ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి అని చెప్తున్నారు. విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా టీఎస్ఎఫ్ సెట్ రాయాలి. పరీక్ష కోసం అన్ని చోట్ల ప్రశాంత వాతావరణం ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రానికి త్వరగా చేరుకోవాలి. అన్ని పరీక్షల తరహాలోనే ఇది కూడా తేలికగా రాయగలమన్న నమ్మకంతో ఉండాలి. దీనివల్ల ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు అని ప్రొఫెసర్ లింబద్రి గారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ చెప్పారు. ఇంగ్లీష్లోనే ప్రశ్నలనే పరిగణలోకి తీసుకోవాలి. మనకు బైలింగ్వల్ పేపర్ ఉంటుంది కాబట్టి ఒకసారి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన పదాలు అర్థం కాని పరిస్థితి ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఇంగ్లీష్లో ఉన్న ప్రశ్నలు పదాలకు ఉన్న అర్థాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఆ మేరకే సమాధానం కూడా రాయాలి అని చెప్తున్నారు. సెట్ క్వశ్చన్ పేపర్ పూర్తిగా రాష్ట్ర సిలబస్ నుంచే ఉంటుంది. 40% తేలికైన, 40% మధ్యస్థం, 20% మాత్రమే కఠిన ప్రశ్నలు ఉంటాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా తేలికగా సెట్ రాసే పరిస్థితి ఉంటుంది. ఎలాంటి తడబాటు లేకుండా పరీక్ష రాయాలి అని కన్వీనర్ చెప్తున్నారు. ఇక విద్యార్థులకు సూచనలు కూడా ఇచ్చారు. పరీక్ష రాసే విద్యార్థులు 90 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం సెషన్ వారు ఉదయం 7:30 గంటలకు, సాయంత్రం సెషన్ వారు 1:30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది. పరీక్ష సమయానికి 1 నిమిషం ఆలస్యమైన హాల్లోకి అనుమతించారు. పరీక్ష హాల్లోకి ప్రవేశించే ముందే బయోమెట్రిక్ ఆధార్ తీసుకుంటారు. ఈసారి ఫేషియల్ రికగ్నిషన్ కూడా అమలు చేస్తున్నారు. పూర్తి చేసిన అప్లికేషన్తో పాటు ఇటీవల పాస్పోర్ట్ ఫోటోను కూడా తీసుకెళ్లాలి. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి వంటి వాటిలో ఏదైనా ఒకటి గుర్తింపు కార్డుగా తీసుకెళ్లాలి. విద్యార్థులు మెహందీ, టాటూస్, ఇతర స్టిక్కర్లను బయోమెట్రిక్ తీసుకునే వేళ్లకు వేసుకోకూడదు. క్యాల్కులేటర్, ట్యాబ్లు, రిస్ట్ వాచ్లు, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ప్రింటెడ్ మెటీరియల్స్ ఏం తీసుకోనియర్ గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇది కూడా ఇచ్చారు, గంట ముందే సెంటర్కి రావాలని చెప్పారు. IIIT ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఏపీ నుంచి. RJKT యూనివర్సిటీ పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం, నూజివీడు IIITలో 24-25 అకాడమిక్ ఇయర్కి ప్రవేశాల నిమిత్తం సోమవారం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీని ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 10వ తరగతి ఫలితాలు వచ్చినప్పటి నుంచి విద్యార్థులు IIIT నోటిఫికేషన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ సకాలంలో అధికారులు విడుదల చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి IIITలో సీట్ రావాలి అంటే ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. సీట్లు కేటాయింపులో ఏపీ విద్యార్థులకు మొత్తం 85% వాటా కేటాయిస్తారు. మిగిలిన 15% సీట్లు తెలంగాణ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. IIIT విద్యార్థులకు 2 ఏళ్ల PUCతో పాటు 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును, బీటెక్ కోర్సును బోధిస్తారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడులో IIIT క్యాంపస్లు ఉన్నాయి. వీటిలో 4400 సీట్లు ఉన్నాయి. ఒక్కో IIITకి 1100 ప్రకారం సీట్లు ఉంటాయి. వైఎస్ఆర్ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సులు చదవాలనే ఆశయంతో IIITలను ఏర్పాటు చేశారు. ఇట్లా ప్రైవేట్ కీలతో నీట్ విద్యార్థుల కుస్తీ, ర్యాంకులు, సీట్లపై అంచనాలు, ఏ కోటాలో సీటు వస్తుందనే లెక్కలు. రాష్ట్రంలో మొత్తం 8540 వైద్య సీట్లు ఉన్నాయి. కొత్తగా 9 కాలేజీలు అందుబాటులోకి వస్తే మరో 450 సీట్లు కూడా వస్తాయి. మరి లాస్ట్ ఇయర్ కన్వీనర్ కోటా సీట్లు లభించిన గరిష్ట ర్యాంకులు ఎట్లెట్లున్నాయి చూద్దాం. ఓపెన్ కేటగిరీకి మార్కులు 452, ర్యాంకు 1,60,000 చేంజ్ ఉంది. BCA 382 ఇట్లున్నాయి. ఇక BCE 434, 1,82. ST 400కి 2,30,000 ర్యాంక్ వచ్చింది. SC 390కి 2,45,000 ర్యాంక్ వచ్చింది. ఇకపోతే మరి 440 నుంచి 450 వస్తే కన్వీనర్ సీటు వచ్చే అవకాశం అని పేపర్కి ఇచ్చారు. మొత్తానికి మార్కులు 720 సాధించడం సాధ్యం కాదని, గతంలో 2 సార్లు 710 నుంచి 720 మధ్య చాలామంది స్కోర్ చేశారని, ఈసారి 700 మార్కులు దాటడం కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే గత ఏడాది ఇట్లుండే ఎంత కట్ ఆఫ్ అయింది అని. CISCE 10th, 12th రిజల్ట్స్, CISE ఎడ్యుకేషన్ తర్వాత CBSE తర్వాత ఉంటుంది, దాని రిజల్ట్స్ కూడా ఇచ్చారు. పొరపాట్లు దిద్దుకుంటే పక్కగా గెలుపుబాటే.
విద్యార్థులు కొందరు ఎన్నో పనులను విజయవంతంగా పూర్తి చేయాలనుకుంటారు. కాకపోతే పోస్ట్ పోన్ చేసుకుంటా ఈరోజు చేస్తాం రేపు చేస్తాం అనుకుంటా ఎటు కాకుండా అయిపోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనలో ఒక వీడియోలు ఉంటాయి చూడండి. నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మనకు వెబ్సైట్ upsc.gov.in లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి 16/5. వాకిన్లు ఉన్నాయి. హైదరాబాద్ సంతోష్ నగర్లోని ఐకార్ అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ సెంటర్లో ఇన్స్టిట్యూట్లో వాకిన్లు 16/5 లాస్ట్ డేట్ 16/5 రోజు ఉన్నాయి. ప్రదేశం సంతోష్ నగర్ ఐకారు ATARI హైదరాబాద్ ఐకారు gov.in. అప్రెంటిస్లు ఉన్నాయి. డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబ్ హైదరాబాద్ కంచన్బాగ్లో. ITI అప్రెంటిస్లు ట్రేడ్లు ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కార్పెంటర్, బుక్ బైండర్ ఇవన్నీ ఉన్నాయి. అర్హత సంబంధిత ట్రేడ్లో ITI పాస్ అయి ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31. వెబ్సైట్ DRDO.gov.in DRDO. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి? సీనియర్ రెసిడెంట్ పోస్ట్ ఉన్నాయి ఎయిమ్స్ నుంచి. ఇక అగ్నివీర్ SSR 2024 బ్యాచ్. దీనికి లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్కి 27 మే ఉంది. డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వెంకటగిరి తిరుపతి నుంచి మనకు డిప్లొమా కోర్సులు. దీనికి లాస్ట్ డేట్ 1 జూన్. చూడండి ITI అప్రెంటిస్ వ్యాకెన్సీస్ ఇందాక తెలుగులో చూసింటే ఇంగ్లీష్లో ఇచ్చారు. ఇకపోతే ఫార్మసీలో ఉన్నత విద్యకు GPAT మార్గం. దానికి రేపు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఇక వీడియో ఏమి స్పెషల్ వీడియో ఏమి ఉండదు. దేశంలో టాప్ 10 ఫార్మసీ కాలేజీలు ఇచ్చారు. ఇకపోతే వివరాలు. అర్హత బి ఫార్మసీ ఉత్తీర్ణత ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులో ఉన్న వారితో పాటు బి ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయ పరిమితి లేదు. దరఖాస్తు ఫీజు SC ST దివ్యాంగులకు 2,500, మిగిలిన వారికి 3,500. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 8 రాత్రి 11:55 వరకు. పరీక్ష తేదీ జూన్ 8. పరీక్ష కేంద్రాలు ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్ ఉన్నాయి. వెబ్సైట్ NETBoard.edu.in. ఇంకా చూడండి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. మరి తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 ఏమేమి ఉన్నాయంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ నైపర్ ఉంది. AU కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఇది ఉంది. ఇకపోతే అడ్వాన్స్డ్ IIT JEE పరీక్షలకు ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇస్తారంట. జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ అశోక్ పరికిపండ్ల. ఈ నంబర్లలో సంప్రదించవచ్చు మీరు. ఇంకపోతే CITDలో పోస్ట్ డిప్లొమా, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్లో పోస్ట్ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్. అర్హత డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 27 ఏళ్ళు మించకూడదు. SC ST అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. మరి దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 700, SC ST అభ్యర్థులకు 350. దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ జూన్ 30. అంటే ఆఫ్లైన్ అడ్మిషన్లు ఇవి. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్ డిప్లొమా బ్లాక్ CITD బాలనగర్. ఎంట్రన్స్ ఎగ్జామ్ జూలై 12కు ఉంటుంది. వెబ్సైటు ఇది CITD ఇండియా. అడ్రస్ ఇది. నల్సార్ వర్సిటీలో LLM. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. లాస్ట్ డేటు ఎప్పుడు ఉంది? దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 15. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జూన్ 23కు ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ జూన్ 27. వెబ్సైటు nalsar.ac.in. IIT మద్రాస్లో BS డేటా సైన్స్ అండ్ అప్లికేషన్లు. అర్హతలు ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష పాస్ అయి ఉండాలి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించే 2 ఏళ్ల జాయింట్ సర్వీసెస్ వింగ్ ఫైనల్ ఎగ్జామ్ పరీక్షలు పాస్ అయిన వాళ్ళు, 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన వారు, జనరల్ సర్టిఫికేట్ ఎడ్యుకేషనల్ ఎగ్జామినేషన్ GEC ఇవి చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 26. వెబ్సైట్ study.iitm.ac.in. JEE అడ్వాన్స్డ్ దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్ ఉంది. రాత్రి 8:30 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపు మాత్రం 10 సాయంత్రం 5 గంటల వరకు ముగుస్తుంది. డిసెంబర్ 1న క్లాట్ ఎగ్జామ్. జాతీయ స్థాయి లా వర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ పరీక్షను డిసెంబర్ 1న నిర్వహించాలని నేషనల్ లా యూనివర్సిటీస్ కన్సార్టియం గవర్నింగ్ బాడీ నిర్ణయించింది. క్లాట్ స్కోర్ ఆధారంగా 22 నేషనల్ లా యూనివర్సిటీల్లో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ LLB, LLM కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 20 లేదా 21న ఈ సెట్ ఫలితాలు.
బీటెక్ కోర్సులో లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించిన ఈసెట్ నిన్న అయిపోయింది. ఈ నెల 20 లేదా 21 తేదీన విడుదల చేయనున్నారు. ఈసెట్ పరీక్షను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని సోమవారం పరీక్షను సజావుగా నిర్వహించారు. మొత్తానికి 24,272 మంది విద్యార్థులకు 23,330 మంది ఎగ్జామ్ రాశారు. 96% హాజరు అని ఇచ్చారు. ఫైన్ ఆర్ట్స్ కెరీర్ షైనింగ్ ఫైన్ ఆర్ట్స్ అడ్మిషన్లు డిజైన్ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఎడిసెట్ ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి అడ్మిషన్లు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఇంకో వీడియోలు ఉంటాయి చూడండి. ముఖ్య సమాచారం విషయానికి వస్తే లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి మే 22. ఆన్లైన్ దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ జూన్ 1 నుంచి. వెబ్సైటు సెట్స్ apsche.gov.in ఎడిసెట్. నీట్ ప్రశ్నపత్రం తారుమారైపోయిందట. ఆసిఫాబాద్లో అధికారుల నిర్వాహకం. SBI నుంచి తేవాల్సిన పేపర్కు బదులు కెనరా బ్యాంకులోని పేపర్ తెచ్చిన నిర్వాహకులు విద్యార్థులు రాసిన పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామన్న అధికారులు. సంతోషం. ఇట్లా ఆఫీసర్లు కొంచెం అలర్ట్ ఉంటే బాగుండే. వాళ్ళు ఎగ్జామ్ అయిపోయాక ఇంటికి పోయి బుక్లెట్ కీ చూసుకుందాము అనేసరికి ఇవి బయటపడ్డది. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఖాన్ appointed as a National Ambassador of UNICEF India on 4th May. గుర్తుపెట్టుకోండి, she has been associated with the UNICEF India since 2014. Kareena had earlier served as a celebrity advocate for UNICEF India. India ranked 159 in Annual World Press Freedom Index 2024. This was released by Reporters Without Borders, RSF, short for Reporters Sans Frontiers in French. A total of 180 countries are present in this index. India has ranked 161 in the 2023 list. Justice Sanjay Kumar Mishra was appointed as the President of the Goods and Services Tax Appellate Tribunal GSTAT for a 4-year term. He was the former Chief Justice of Jharkhand High Court. Athanu Chakraborty was appointed as the part-time chairman of HDFC Bank for a period of 3 years from on 5th May 2024. The Reserve Bank of India has approved this appointment. Palestinian journalist covering Gaza has been named winners of the 2024 UNESCO Guillermo Cano World Press Index World Press Freedom Prize. కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు. భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రయాన్ మండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్ పేరును కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తమిళనాడు తీరంలో కనుగొన్న ఒక జీవికి బాటలిప్స్ చంద్రయాని అని నామకరణం చేశారు. మరోసారి బాటలిప్స్ చంద్రయాని దీని పేరు. ఇది సాధారణ టార్డీ గ్రేడ్ల పరిమాణంలోనే ఉంటుంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్స్, వెడల్పు 0.0 మిల్లీమీటర్లు. ఈ జీవికి 4 జతల కాళ్ళు ఉంటాయి. ఈ జాతి జీవులు సాగర జీవ్యం, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ జీవులు పట్టుకోవడం, శోధించడం చాలా కష్టం. ఈ జీవులను ఇవి నీటి కింద ఉంటాయి. టార్డిడెన్ గ్రేడ్లను నీటి ఎలుగుబంట్లు అని కూడా పిలుస్తారు. ఇవి సూక్ష్మజీవులు అయినా చాలా దృఢంగా ఉంటాయి. భూమిపై చోటు చేసుకున్న 5 భారీ జీవ పరిణామాలను ఈ జాతి తట్టుకొని నిలిచింది. అత్యంత ప్రతికూల పరిస్థితులను ఇవి అవలీలగా అధిగమిస్తాయి. అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలిచిన తొలి జీవి ఇదే. తొలిసారి ఓటేసిన షోంపెన్ తెగ. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం 11 రాష్ట్రాల్లో కమర్, బుంజియా, బైగా, పహాడి, కోర్వా, అబు జ్మాదియా, బిర్హోర్, సహారియా, బరియా, చెంచు, కోలాం, తోటి, కొండారెడ్డి, జెను, కురుబా, కొరవ వంటి 14 పీవీటీజీ కమ్యూనిటీల నుంచి దాదాపు 4 లక్షల మంది ఓటర్లుగా గుర్తింపు పొందారు. వీరిలో గత నెల 19న జరిగిన 18వ లోక్సభ ఎలక్షన్లలో షాంపెన్ తెగ ప్రజలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరు గ్రేట్ నికోబార్ ద్వీపం వాసులు, గ్రేట్ నికోబార్ ఐలాండ్ వాసులు. కేంద్ర ఎన్నికల సంఘం గత 2 సంవత్సరాల నుంచి పీవీటీజీ కమ్యూనిటీతో పాటు ఇతర తెగల ప్రజలను ఓటర్లుగా నమోదు చేయడానికి, ఎన్నికల్లో భాగస్వాములుగా చేసేందుకు కృషి చేస్తుంది. ప్రస్తుతం 75 పీవీటీజీ కమ్యూనిటీ ప్రజల జనాభాతో కలిపి 8.6% తెగల జనాభా భారతదేశంలో ఉంది. షాంపెన్ తెగ విషయానికి వస్తే నికోబార్, అండమాన్ దీవుల్లో మనుగడ ముప్పు తీవ్రంగా ఉన్న 5 తెగల్లో ఈ తెగ ఒకటి.
గ్రేట్ నికోబార్లో ఉన్న ఏకైక తెగ కూడా ఇది. భారతదేశంలో అతి తక్కువగా అధ్యయనం చేసిన ప్రత్యేకించి హాని కలిగించే గిరిజన సమూహాల్లో ఈ తెగ ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ద్వీపంలో షాంపెన్ తెగ ప్రజలు 100 నుంచి 400 వరకు ఉంటారని అంచనా. వీరి ప్రధాన జీవనోపాధి వేట, వనరుల సేకరణ, చేపలు పట్టడం, ఉద్యానవన కార్యకలాపాలు. వీరు అనేక రకాల అటవీ మొక్కలను సేకరిస్తారు. వీరి ప్రధాన ఆహారం పాండనస్ పండు, లారోపు. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే యూబిక్యూటస్, సర్వాంతర్యామి, అంతటా ఉన్న. దీనికి సినోనిమ్ ఆమ్ని ప్రెజెంట్, ప్రివలెంట్. యాంటోనిమ్ స్కారస్, లిమిటెడ్. ఇది ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.